బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్ విచారణకు పిలిస్తే ఆ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడటం సరికాదన్నారు. సిట్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల లబ్ధి పొందిన వారిని సిట్ విచారణకు పిలుస్తున్నారని తెలిపారు. ఆ ట్యాపింగ్ వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది కేసీఆర్ కావడంతోనే ఆయనను విచారణకు పిలుస్తున్నారని బల్మూరి వెంకట్ వెల్లడించారు. విచారణకి సంబంధించిన మొత్తం వ్యవస్థని అందులో అత్యధికంగా లబ్ధి పొందిన వాళ్ళని కూడా ఈ విచారణకి పిలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క విచారణ అంతిమానికి చేరిందని చెప్పి కేసీఆర్ ఏదైతే అత్యధిక ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందారు కాబట్టి ఆయనని విచారణ గమనించారు. చట్టానికి అందరూ సమానమే. సిట్ విచారణకి అందరూ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఏదో అతీతుడు మహాత్ముడు, సిట్ విచారణ పిలవకూడదు, సిట్ విచారణకి కేసీఆర్ ని హాజరు కాకూడదు, పిలవడం తప్పు అనే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో నీచానికి దిగజారి ఏదైతే మీ రాజకీయ లబ్ధి కోసము ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా సిట్ విచారణకి ఈ గగ్గోలు ఈ అన్ని కూడా పక్కన పెట్టి సిట్ విచారణకి సహకరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పటికన్నా డ్రామారావు, హరీష్ రావు ఇటువంటి చిల్లర్ పాలిటిక్స్ ని ఆపేసి సిట్ విచారణలో హాజరై మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఈ డ్రామాలన్నీ ఆడితే కూడా తెలంగాణ ప్రజలు ఇవన్నిటిని కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా వీటన్నిటికీ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు తగిన గుణపాఠం నేర్పిస్తారు.